హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా మార్చి 31 మరియు ఏప్రిల్ 1, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి మరియు గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో అద్భుతమైన ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి. ముందుగా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో స్టేట్ లెవెల్ ఫేమస్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఎలా తీసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్కృతి అవార్డు విద్యారంగంలో మరియు సామాజిక సేవకి విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రొఫెసర్ మీనా చరందా. ప్రొఫెసర్ మీనా చరందా గారికి వివరాలు చూద్దాం. ఢిల్లీ యూనివర్సిటీలోని కాలింది కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీనా చరందాకు 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్కృతి అవార్డు లభించింది. విద్యారంగంలో మరియు సామాజిక సేవలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రొఫెసర్ చరందాకు ఈ యొక్క గౌరవం లభించింది. అవార్డు ప్రధానోత్సవం మార్చి 30, 2024న ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగినట్లుగా తెలియజేశారు. మరి అవార్డు ముఖ్యాంశాలు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో ప్రొఫెసర్ చరందాకు ఏమేమి బహుకరించారు అంటే ఒక మెమెంటో, ఒక ఫలకం అండి, ఒక కవచము, ఓకే, విశ్వవిద్యాలయం నుండి ఒక అనులేఖనము, ఇవన్నీ కూడా అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 2024-25 సంవత్సరానికి గాను ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 41వ జాతీయ అధ్యక్షురాలుగా క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారనేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జాయశ్రీ దాస్ వర్మ. జాయశ్రీ దాస్ వర్మ. వివరాలు చూద్దాం. 2024-25 సంవత్సరానికి గాను ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 41వ జాతీయ అధ్యక్షురాలుగా జాయశ్రీ దాస్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. మరి ఎఫ్ఎల్ఓ అనేది సౌత్ ఈస్ట్ ఇండియాలోని పురాతనమైన మహిళా నేతృత్వంలోని మరియు మహిళా కేంద్రీకృత వ్యాపార గది. విభిన్న వృత్తిపరమైన ప్రమాణాలు కూడా ఇందులో ఉంటాయి. కార్పొరేట్ మరియు వ్యవస్థాపక రంగాలలో 25 సంవత్సరాల ప్రయాణంతో జాయశ్రీ దాస్ వర్మ విభిన్న వృత్తిపరమైన ఉనికికి పెంపొందించుకున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 3. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ 2024-25 కాలానికి తదుపరి అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆచార్య మౌషూమి బస్సు అండి. ఎవరండి? ఆచార్య మౌషూమి బస్సు. వివరాలు చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ 2024-25 కాలానికి కొత్త ఆఫీస్ బేరర్ల బృందానికి నియమించినట్లుగా ఇటీవల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మౌషామి బసు JNUTA తదుపరి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయుల సంఘం మీనాక్షి సుందరియల్ మరియు ప్రదీప్ కే షీండేలను JNUTA ఉపాధ్యక్షులుగా నియమించినట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 4. జాతీయ సముద్ర వారోత్సవాలు మార్చి 29, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే జాతీయ సముద్ర వారోత్సవాలు ఏ తేదీల మధ్య నిర్వహించనున్నారు? ఆప్షన్స్ అండి, మార్చి 29 నుండి ఏప్రిల్ 5 వరకు. మార్చి 29, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్చెంట్ నేవీ ఫ్లాగ్తో సత్కరించారు. కార్యదర్శి టీకే రామచంద్రన్, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన రామచంద్రన్. దీంతో మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు జాతీయ సముద్ర వారోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. నావికులు మరియు సముద్ర చరిత్రను గౌరవించడం. నావికుల సేవలను గౌరవించడానికి మరియు భారతదేశ సముద్ర చరిత్రలో గర్వించదగిన క్షణాన్ని స్మరించుకోవడానికి జాతీయ సముద్ర వారోత్సవాలు జరుపుకుంటారు. ఇది నావికుల అమూల్యమైన సహకారానికి నివాళులర్పిస్తుంది అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 2023 సంవత్సరానికి గాను 6వ వార్షిక హాకీ ఇండియా అవార్డ్స్లో విజేతగా నిలిచిన క్రీడాకారులు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు సరైనవి. హార్దిక్ సింగ్ మరియు సలీమా టేటే ఇద్దరికి కూడా వచ్చింది.
6వ వార్షిక హాకీ ఇండియా అవార్డ్స్లో వరుసగా పురుషుల మరియు మహిళల విభాగాల్లో 2023 సంవత్సరానికి గాను హార్దిక్ సింగ్ మరియు సలీమా టేటే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికయ్యారు. ఈవెంట్ సందర్భంగా హాకీ ఇండియా లీగ్ పునరుద్ధరణను ప్రకటించింది. ఇది 2015 నుంచి విరామం తర్వాత జనవరి 2005లో తిరిగి వస్తుంది. పునరుద్ధరించబడిన లీగ్లో 8 పురుషుల జట్లు మరియు 6 మహిళల జట్లు పాల్గొంటాయి. వేలం తర్వాత నిర్వహించబడే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్ మయామి ఓపెన్లో పురుషుల డబుల్స్ టైటిల్ను గెలిచిన జట్టు. ఆప్షన్ ఏ అండి, రోహన్ బోపన్నా మరియు మాథ్యూ ఎబ్డెన్. ఇద్దరికి కూడా వివరాలు చూద్దాం. ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్ మయామి ఓపెన్లో పురుషుల ఈవెంట్స్ టైటిల్ను భారత్కు చెందిన రోహన్ బోపన్నా మరియు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్లు టాప్ సీడ్ ద్వయం గెలుచుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో వారు 6-7, 6-3, 6-10తో సీడ్లు 2 సీడ్ ఇవాన్ డోడింగ్ మరియు ఆస్టిన్ క్రాజిసెక్లను ఓడించారు. సీజన్ యొక్క 2వ శీర్షిక. ఈ మయామి ఓపెన్ విజయం బోపన్నా మరియు ఎబ్డెన్లకు సీజన్లో 2వ టైటిల్ను సూచిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో వారు మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నారు. ఇది వారి భాగస్వామ్యానికి విశేషమైన ప్రారంభంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి ఇటీవల మహిళల స్థితిపై యుఎన్ కమిషన్ అధ్యక్షుడిగా ఎంపిక చేయబడిన దేశము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ అండి, సౌదీ అరేబియా. మహిళల హక్కులపై పేలవమైన రికార్డు కారణంగా విస్తృత విమర్శలు ఉన్నప్పటికీ సౌదీ అరేబియా మహిళల స్థితిపై యుఎన్ కమిషన్ అధ్యక్షుడిగా ఎంపిక చేయబడింది. సౌదీ రాయబారి అబ్దుల్ అజీజ్ అల్ వసిల్ నియామకం మానవ హక్కుల సంఘాల నుండి ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాజ్యం యొక్క చర్యలు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే కమిషన్ ఆదేశం మధ్య పూర్తి అసమానత కారణంగా ఇది జరిగినట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 8. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్స్లో ఇటీవల నియమితులైన షర్పుద్దౌలా ఏ దేశ తొలి వ్యక్తి? ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఎంపికైన మొట్టమొదటి ఎంపైర్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బంగ్లాదేశ్ వ్యక్తి. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్స్లో నియమితులైన తొలి బంగ్లాదేశ్ ఎంపైర్గా షర్పుద్దౌలా చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమీక్ష మరియు ఎంపిక ప్రక్రియ తర్వాత అతని నియామకము నిర్ధారించబడింది. ఎంపిక ప్రక్రియ. ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్స్ నుండి షర్పుద్దౌలాను ఎలివేట్ చేస్తూ ఐసీసీ జనరల్ మేనేజర్ క్రికెట్ వసీం ఖాన్, మాజీ ఆటగాడు మరియు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్, రిటైర్డ్ న్యూజిలాండ్ ఎంపైర్ టోనీ హీల్ మరియు కన్సల్టెంట్ అఫీషియేటింగ్తో కూడిన ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఐకాన్ 2024 అవార్డు అందుకున్న ప్రముఖ భారతదేశ పారిశ్రామికవేత్త ఎవరండి? విజయ్ జైన్. ఇటీవల నోయిడాలో టైమ్స్ గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో స్టార్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ జైన్కు ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఐకాన్ 2024 అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు విజయ్ జైన్కు అవార్డును అందించిన ప్రముఖుల సమక్షంలో ప్రముఖ పరిశ్రమ నాయకులను జరుపుకున్నారు మరియు సత్కరించారు. విజనరీ లీడర్షిప్ మరియు అత్యుత్తమ విజయాలను గుర్తించడం దీని యొక్క ప్రధాన లక్ష్యము. మరి టైమ్ పవర్ ఐకాన్ 2024 విజయ్ జైన్ దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని మరియు రియల్ ఎస్టేట్ రంగంలో అత్యుత్తమ విజయాలను గుర్తించింది మరియు జరుపుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 10. బ్రిటిష్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నైట్వుడ్ పురస్కారం అందుకున్న ప్రముఖ అంతర్జాతీయ సినీ దర్శకుడు ఎవరండి? ఆప్షన్స్ అండి, క్రిస్టోఫర్ నోలాన్. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ను బ్రిటిష్ ప్రభుత్వం నైట్వుడ్తో సత్కరించనుంది. ఈ ఏడాది నోలన్ తీసిన ఓపర్ హైమర్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. 7 అవార్డులు వచ్చాయి మొత్తం. క్రిస్టోఫర్ నోలన్ భార్య ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎమా థామస్ను కూడా డేమ్ వుడ్తో సత్కరించనున్నారు. ప్రభుత్వ పురస్కారాలు అందుకోనున్న వ్యక్తుల జాబితాను గురువారం బ్రిటిష్ ప్రభుత్వం వెల్లడించింది. ఆ జాబితాను ప్రధాని రిషి సునక్ ప్రతిపాదించారు. మరి ఆ లిస్టులో కన్జర్వేటివ్ నేతలతో పాటు టెక్ పరిశ్రమ లీడర్లు కూడా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 11. ఇటీవల విడుదల చేసిన ప్రముఖ అంతర్జాతీయ ఓషనోగ్రఫీ సంస్థ అధ్యయనం ప్రకారం ఏ కారణం చేత భూమి తిరిగే వేగంలో హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఓకేనా, భూమి రొటేట్ అవ్వడంలో కొంత టైం అనేది డిఫరెన్స్ చూపించడం అనేది దేని కారణంగా అవుతుందని చెప్పేసి తెలియజేశారు. దేని కారణం అండి? ఆప్షన్ డి, గ్లోబల్ వార్మింగ్.
గ్లోబల్ వార్మింగ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వలన భూమి వేడెక్కడం అండి. ఓకేనా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావము సమయం పైన కూడా పడుతుందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువపు మంచు కరుగుతున్నదని, దీనివల్ల భూమి తిరిగే వేగంలో హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయని గుర్తించారు. దీని ప్రభావం సమయాన్ని లెక్కించడంపై పడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. తక్కువ ఖర్చుతో కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేసిన ప్రముఖ సంస్థ. కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి, దీన్ని రూపొందించిన సంస్థ ఏంటండి? ఆప్షన్ ఏ ఐఐసిటి హైదరాబాద్. తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంపై హైదరాబాద్లోని ఐఐసిటి పరిశోధకులు దృష్టి సారించారు. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. క్యాడ్మియం సల్ఫైడ్ సెమీ కండక్టర్లతో కూడిన ఈ ఆకులపై సూర్యరశ్మి పడిన వెంటనే క్యాడ్మియం ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయనిక చర్య జరుగుతుందని, తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 13. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఏ జిల్లాలో పురావస్తు పరిశోధకులు 2000 ఏండ్ల క్రిందటి నాణాలు బయలుపడ్డాయి? పరిశోధకుల త్రవ్వకాల్లో 2000 ఏండ్ల క్రిందటి అంటే 2000 సంవత్సరాల క్రిందటి నాణాలు బయలుపడ్డాయి. ఎక్కడండి? నల్లగొండ జిల్లాలో 2000 ఏండ్ల కిందటి నాణాలు బయటపడ్డాయి. ఆదివారం జిల్లాలో తిరుమలగిరి మండలంలో ఫణిగిరిలో ఆర్కియాలజీ అధికారులు చేపట్టిన త్రవ్వకాల్లో బౌద్ధ మత సంబంధమైన అనేక ఫలకాలు, వ్యాసాలు, శాసనాలు, నాణాలు, లిఖితపూర్వక స్తంభాలు వెలుగు చూశాయి. అలాగే 3700 సీసపు నాణములను పురావస్తు పరిశోధకులు వెలుగుతీశారు. శాతవాహనుల సామంతులైన మహతలవారులకు సంబంధించిన నాణాలు అని భావిస్తున్నారు. ఫణిగిరి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, క్రీస్తు శకము 3వ శతాబ్దం మధ్య కాలంలో బౌద్ధ మతానికి సంబంధించిన కీలకమైన కేంద్రం అండి ఇది. ఇక్కడ కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూపము, విహారము, చైత్యాలు ఉన్నాయి. తొలుత 1941లో అప్పటి నిజాం ప్రభుత్వం ఫణిగిరి గ్రామంలో మొదటిసారి త్రవ్వకాలు జరిపింది. తర్వాత 2002, 2015లో కూడా త్రవ్వకాలు జరిగాయి. నెక్స్ట్, మహిళా సంఘాల్లోని సభ్యులకు కీలక బాధ్యతలు అప్పగించే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పేరుతో కొత్త వ్యవస్థ ప్రారంభించనున్నట్లు తెలిపిన రాష్ట్రం. ఏం రాష్ట్రం అండి? తెలంగాణ. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటవుతున్నదని, స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులు ఇందులో కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ రవీంద్ర మోడల్ హెచ్ఐజి భాగస్వామ్యం చేసే పాఠశాలల్లోని మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ బృందాలను గ్రామస్థాయి విలేజ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా, పట్టణాల్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్లుగా గుర్తించి ఈ కమిటీలకు ఆ విభాగాల అధ్యక్షులనే చైర్పర్సన్లుగా నియమించనున్నట్లుగా, పెద్ద గ్రామాల్లో ఒకటి కంటే ఎక్కువ వీడినో లేదా ఏఎల్ఎఫ్లు ఉన్నట్లయితే 2 ఏళ్లకు ఒకసారి చైర్పర్సన్లుగా నియమించే రొటేషన్ పద్ధతి అయితే కొనసాగుతుందన్నారు. స్వయం సహాయక మహిళా బృందాల కీలక బాధ్యతలు. ఈ కమిటీ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను కల్పించడం మొదలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వరకు ఈ విభాగాల తరపున మహిళలే కీలక పాత్ర పోషిస్తారు. అడిషనల్ క్వశ్చన్స్. కంబం వ్యాలీ ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ రాష్ట్రంలో ఉందండి ఇది? ఆప్షన్ ఏ తమిళనాడు. గగన్ శక్తి 2024 వ్యాయామం ఇటీవల భారత వైమానిక దళం ఏ ప్రదేశంలో నిర్వహించింది? ఆప్షన్ బి అండి, పోఖ్రాన్. ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ను ఏ సంస్థ నిర్వహించింది? ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్. ఇటీవల వార్తల్లో పేర్కొన్న స్టార్ గేట్ అంటే ఏంటి? ఆప్షన్ సి అండి, ఏఐ సూపర్ కంప్యూటర్. ఇటీవల ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ బి మీనా చరంద. ఇటీవల భారత నావికాదళం సముద్రపు దొంగల నుండి రక్షించబడిన ఇరానియన్ షిప్పింగ్ నౌక పేరేంటి? ఆప్షన్ డి ఆల్ కంబర్. ఇటీవల వార్తల్లో చూసిన క్నైమాస్పిస్ వాంగోగి ఏ జాతికి చెందినది? ఆప్షన్ ఏ బల్లి. ఇటీవల వార్తల్లో చూసిన డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఏ సంస్థాగత సంస్థ ద్వారా కనుగొనబడింది? డిఎస్ఎస్. ఆప్షన్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, పూణే. ఎకోనివాస్ సంహిత రెసిడెన్షియల్ ఎనర్జీ
కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ సి అండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. పాయింట్ కాలిమోర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? పాయింట్ కాలిమోర్, ఇంపార్టెంట్. ఆప్షన్ బి, తమిళనాడు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియని ఏమంటారు? మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ ఏంటండి? ఆప్షన్ సి, జల శ్వాసక్రియ అండి. ఓకే, జల ఇక్కడ తప్పబడింది, జల శ్వాసక్రియ. నెక్స్ట్, క్రింది వాటిలో పరాన్నజీవుల్లో కలిగే శ్వాసక్రియ రకము? ఆప్షన్ బి, అవాయు శ్వాసక్రియ. క్రింది వాటిలో వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి ఏది? ఆప్షన్ సి అండి, బొద్దింక. శ్వాస కదలికలకు మానవుడిలో ఈ భాగం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆప్షన్ సి అండి, విభాజక పటలం. ఊపిరితిత్తుల నుంచి వివిధ కణజాలాలకు ఆక్సిజన్ వీటి ద్వారా రవాణా అవుతుంది. వీటి ద్వారా అండి? ఆప్షన్ సి, హిమోగ్లోబిన్ ద్వారా. హీమోగ్లోబిన్ అణువు రవాణా చేయగలిగిన ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య? ఆప్షన్ డి, 4. మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? ఆప్షన్ ఏ అండి, 18. చేప వీటి ద్వారా శ్వాసిస్తుంది? ఆప్షన్ బి, మొప్పలు. శ్వాసక్రియలో ఈ ప్రక్రియ వల్ల ఎక్కువ శక్తి జనిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎలక్ట్రానిక్ రవాణా. ఆరోగ్యకరమైన వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యం? ఆప్షన్ డి, 6000 మిల్లీలీటర్లు. క్రింది వాటిలో ఊపిరితిత్తులకు ఎక్కువగా సోకే వ్యాధి ఏంటండి? క్షయ వ్యాధి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కోర్సులు అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయస్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో, దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.